ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమా కాదు, ఒక నవల. చాలా ప్రాంతాల వాళ్ళకి ఈ ఘాటి అనే పదం కూడా, ఆ పదానికి అర్థం కూడా తెలీదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? క్రిష్ జగర్లమూడి గారు, అనుష్క గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఘాటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. క్రిష్ గారు తీసిన ఈ ఘాటి సినిమా ఖచ్చితంగా ఆడాలి, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. బట్ నేను అనుకున్నట్టు ఈ సినిమా విషయంలో సాటిస్ఫాక్షన్ కాలేకపోయాను. ఏంటి అసలు ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, లొకేషన్స్ బాగున్నాయి, క్లైమాక్స్ ఫైట్ బాగుంది. ఆ క్లైమాక్స్ ఫైట్ లో అనుష్క గారికి ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. ఆ ఒక్క ఫైట్ లోనే కాదు, ఫస్ట్ ఉన్న ఒకటి రెండు ఫైట్స్ లో కూడా అనుష్క గారికి ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తే, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఎవరు కొరియోగ్రఫీ చేశారో గానీ, బేసిక్గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెద్ద హీరోలకి యాక్షన్ సీక్వెన్స్ పెడుతున్నారు కదా. సో అవి చూసి ఎందుకురా బాబు ఇంకా ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నాము. సో అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ తీసుకొచ్చి ఒక లేడీ క్యారెక్టర్ కూడా పెడితే నాకెందుకు అంత అవి కన్విన్సింగ్ గా అనిపించలేదు. అండ్ అలాగే ఇది పాజిటివ్ గానే తీసుకోండి. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అనుష్క గారికి ఇచ్చినవి ఈ సినిమాలో చూస్తుంటే కొన్ని సలార్ సినిమాలో ప్రభాస్ గారికి ఇచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎలివేషన్స్ లాగా అనిపించాయి. సో ఎనీవే, ఇవైతే పాజిటివ్స్ ఈ సినిమా విషయంలో. ఇప్పుడు అసలు ఏంటి ఈ సినిమాలో ఏం బాగోలేదు, ఎందుకు నచ్చలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమా కాదు, ఒక నవల. బుకిష్ స్టోరీస్ అంటారు కదా, అలా ఉంది. ఒక 200 to 300 పేజెస్ తో ఉన్న ఒక నవల రాయడానికి చాలా స్కోప్ ఉన్న స్టోరీ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీ స్టోరీ లైనే మనం తీసుకుంటే, శీలావతి అనే ఒక గంజాయి మొక్క పేరు పెట్టుకున్న ఒక అమ్మాయి అదే గంజాయి మొక్కతో పాటు పుట్టి పెరిగి ఆ గంజాయి మొక్కతోనే తన జీవితాన్ని ముడిపెట్టుకొని చివరికి ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాడి ఎలా నిలబడింది అనేదే స్టోరీ. ఈ స్టోరీ లైన్ ని మీరు ఒక నవల్ లాగా ఒక బుక్ లో చదువుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ గంజాయి మొక్క పెంచడంలో, ఆ గంజాయి మొక్కని స్మగ్లింగ్ చేయడంలో అక్కడ ఉండే కూలీలు పడే బాధలు, అలాంటి కూలీల యొక్క ఒక్కొక్క జీవితంలో ఉండే కష్టాలు, ఆ క్యారెక్టర్స్ యొక్క అంతర్మదనం, ఆ గంజాయి అనే ఒక స్మగ్లింగ్ లో అక్కడ ఉన్న కూలీల యొక్క జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలాగ ముడిపడి ఉంది, ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా మంచి స్కోప్ ఒక నవల్ లాగా రాయడానికి ఈ స్టోరీకి, ఈ కథా వస్తువుకి ఉంది. బట్ ఏదైతే ఈ బుకిష్ స్టోరీస్ ఉన్నాయో వీటిని ఒక స్క్రీన్ మీదకి, ఒక బిగ్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చేసరికి ఎందుకో గానీ దాన్ని సక్సెస్ఫుల్ గా ఒక స్క్రీన్ మీదకి అడాప్టేషన్ లాగా తీసుకురాలేకపోయారు అని అనిపించింది. ఆ ఎఫెక్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే క్యారెక్టర్స్ లో కనిపిస్తుంది. కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ క్యారెక్టర్స్. నేనైతే ఏ క్యారెక్టర్ తో కూడా కనెక్ట్ కాలేకపోయాను. అండ్ అలాగే ఈ సినిమా స్టోరీ క్రిష్ గారు రాశారేమో అనుకున్నాను నేను. బట్ నేను థియేటర్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత టైటిల్ కార్డు వచ్చినప్పుడు అక్కడ ఓన్లీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ క్రిష్ గారు అని మాత్రమే వేశారు టైటిల్ కార్డు. ఈ సినిమాకి స్టోరీ వచ్చేసి చింతకింద శ్రీనివాసరావు గారు అని ఆయన ఇచ్చారు, వైజాగ్ కి చెందిన వ్యక్తి. ఆయన ఒక జర్నలిస్ట్, ఒక రైటర్. ఆయనకి సంబంధించి కొన్ని నోటబుల్ వర్క్స్ కూడా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. సో ఆయన ఒక స్టోరీ, ఒక నవల్ లాగా ఆయన జీవితంలో చూసిన దాన్ని ఒక కథలాగా రాశారు. సో దాన్ని క్రిష్ గారు స్క్రీన్ మీద చెప్పాలి అని అనుకున్నారు. బట్ అది మాత్రం కంప్లీట్ గా సక్సెస్ కాలేకపోయారు. ఎందుకో గానీ క్రిష్ గారు ఇలాంటి బుకిష్ స్టోరీస్ ని స్క్రీన్ మీదకి తీసుకురావడంలో కొంచెం ఫెయిల్ అవుతున్నారు. ఇంతకు ముందు కూడా కొండపొలం అనే ఒక మూవీ చేశారు, అది కూడా ఒక బుక్ ని అడాప్టేషన్ చేసుకుని చేశారు. బట్ అది కూడా అంత సక్సెస్ కాలేదు. సో కొండపొలం సినిమా విషయంలో ఏదైతే జరిగిందో అదే ఇక్కడ కూడా జరిగింది. క్రిష్ గారు అండ్ అలాగే చింతకింద శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో, స్టోరీ ఏదైతే ఉందో అది చాలా గ్రేట్ ఇంటెన్షన్. బట్ అది స్క్రీన్ మీద మాత్రం రిప్రజెంట్ కాలేదు. బట్ ఈ సినిమా వల్ల జరిగిన ఒక మంచి ఏంటంటే, ఈ సినిమాకి ముందు, ఈ సినిమా టైటిల్ రాకముందు అసలు ఈ ఘాటి అనే పదానికి అర్థం కూడా చాలా మందికి తెలియదు. మేబీ ఒక ఏజెన్సీలో ఉండే వాళ్ళకి తెలుసుండొచ్చేమో కానీ, బట్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న చాలా ప్రాంతాల వాళ్ళకి ఈ ఘాటి అనే పదం కూడా, ఆ పదానికి అర్థం కూడా తెలియదు. బట్ ఈ సినిమా తర్వాత ఈ ఘాటీలు అంటే ఎవరు, ఈ ఘాటీల యొక్క జీవితం ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి అనే విషయాలు చాలా మందికి తెలుస్తాయి. బట్ ఫైనల్లీ ఈ సినిమా ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకు కనెక్ట్ అవ్వలేదు. బట్ ఒక నవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్టోరీ నాకు నచ్చింది. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ ఘాటి సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.